హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. ఇవాళ షూట్ వచ్చేసి ఉగాది పండుగది. ఉగాది పండుగ కోసం మేము దాని ప్రత్యేకత ఏంటో తెలపడానికి అయితే మేము షూట్ చేస్తున్నాం. ఆ గ్యాప్లా బ్లాగ్ దిద్దాం అనుకున్నాం. ఇవాళ మేము బచ్చప్పాలు చేస్తున్నాం కాబట్టి బచ్చప్పాలకు కావాల్సినది ఏంటి అంటే శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. గోధుమ పిండి తీసుకు మంచిగా ముద్ద లెక్క వేసి అందులో బెల్లం దంచి ఇవి రెండిట్లలో పప్పుల బెల్లం దంచి ఇది కొద్దిగా ముద్దలాగా వేసుకొని అవి రొట్టెలు చేసుకొని ఆ రొట్టెల మీద ఈ పప్పును బెల్లంను దంచిన ముద్ద పెట్టి మంచిగా ఆ రొట్టెలా వేసుకొని నూనె మీద కాల్చి తింటే సూపర్ ఉంటుంది బచ్చప్ప. తర్వాత మేము పచ్చడి వేసుకోవాలనుకున్నాం. అన్న పచ్చళ్ళు ఎన్ని రుచులు ఉంటాయి నువ్వు ఒకసారి చెప్పే. పచ్చళ్ళ 7 రుచులు అంటారు, 6 రుచులు ఉంటాయి అంటారు. 6 రుచులు అంటే ఇక మనకు తెలుసు కదా, మామిడికాయ, వేప పువ్వు, చింతకాయ, కొత్త చింతకాయ, కారం, 4 అయినాయా, ఒగరు, అగో తీపి, వెగరు, చేదు, వగరు, పులుపు, ఉప్పు కూడా ఎత్తారు. ఉప్పు, పసుపు కూడా ఎత్తారు. కారం, కారం అంటే గదే. ఒక పచ్చిమిరపకాయ కూడా 6 రుచులు ఉండాలి, 7 రుచులు అంటారు. పసుపేరు, కారం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు, మామిడి ఆకు, మామిడికాయ, మామిడి పిండి, బెల్లం, బెల్లం కూడా 6 రుచులు కలిపితేనే 7 రుచులు అంటారు. మన జీవితాలలో కూడా కష్టాలు సుఖాలు అన్ని తీర్ల అనుభవాలు ఎదురైతాయి కాబట్టి ఈ ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం. జనవరి 1 మనకు నూతన సంవత్సరం కాదు, మన తెలుగు వాళ్ళకైతే ఉగాది పండుగ నూతన సంవత్సరం అంతే. అందుకే ఆ ఫస్ట్ పండుగ రోజు కాబట్టి మన బతుకులలో కూడా ఇట్లాంటి కష్ట సుఖాలు ప్రతిదీ వగరు తీపి పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి మన బతుకు కూడా అట్లనే ఉంటుందని చూపెట్టడానికి ఈ పండుగ నిదర్శనంగా ఉంటుంది. అంతే, చూపెట్టడం కోసం కాదు. ఇప్పుడు ఉగాది పచ్చడి మనం ఉగాది రోజు తాగుతాం కదా, ఎన్ని రుచులున్నాయి అందులో? 7 రుచులు. ఆ 6 రుచులకు సంబంధించిన 6 ప్రత్యేకతలున్నాయి కదా. నా జీవితానికి సంవత్సరం దాకా 6 రకాల రుచులని అనుభవిస్తామని ఒప్పుకున్నట్టు కొత్త సంవత్సరం అంతే. ముఖ్యంగా విషయం ఏంటంటే ఆ రోజు అన్ని మనం వాడుకున్న పాత్రలల్లో పచ్చడి వేయద్దు. కొత్త కుండ కుమ్మరోళ్ళ ఇంటికాడ పోయి కొత్త పటవ లాంటిది తెచ్చుకొని దీనికి మనం బొట్లు పెట్టుకొని ఇంట్లోనే మనం పచ్చడి కొత్త నీళ్ళతోని పచ్చడి వేసుకోవాలి. కంకణం కట్టాలి. కంకణం మామిడాకుతో కంకణం కడితే మనం ఏదైనా పండుగ జరుపుకునే ముందు మన చేతి కంకణం కట్టుకున్నట్టు ఈ కుండకు కూడా దీన్ని పటువ అని కూడా అంటారు. వెనుకటోళ్ళు పటువ అనేవాళ్ళు, దీన్ని పటువ అంటారు. ఈ పటువకు కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొత్తది, కుమ్మరోళ్ళు అయితే అన్ని కొత్త. ఇవాళ కొత్త సంవత్సరం కనుక అన్ని కొత్త. కొత్త చింతకాయ, మామిడి వేసుకుంటే కూడా కూరాడు కుండలు, ఐరన్ కుండలు అన్ని కొత్త ఎట్లా తెస్తామో మనం ఈ పండుగ మొదలు పెడితే కొత్త పటువతోనే మొదలు పెట్టాలి. కొత్త పటువ. చాలా మంది ఎట్లా అంటే ఈ కుమ్మరులు వాళ్ళక్కడ కుండలు తెచ్చే ఓపిక లేక సిటీలల్లా ఏం చేస్తారు అంటే రాతండి దాంట్లోనన్నా ఇత్తడి దాంట్లోనన్నా స్టీల్ వాటిలలోనన్నా పచ్చడి ఎత్తురు. కానీ పచ్చడి మట్టి పాత్రలనే చేయాలనే ప్రత్యేకత వాళ్ళకి తెలియదు. ఇంట్లోనే పచ్చడి చేసుకొని తాగాలి. పిండి పిసికి కుండపోది అంటే ఐస్ క్రీమ్ తింటారా? ఎప్పుడో చిన్నప్పుడు ఐస్ క్రీమ్ మళ్ళీ ఇప్పుడు తింటాను అంటే అప్పటి నుంచి ఇంకా కరగలేదా? కరుగుడు కాదా, నువ్వు చెప్తావు మరి. ఈ మధ్యలో ఇన్ని ఏళ్ళల్లో ఐస్ క్రీమ్ తినలే, ఇప్పుడు తింటాను. మన మాదిరి పుణ్యమా అని మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ అయినా కానీ మధ్యలో డోలు కాదు ఈ కాలంలో. మధ్యలో తింటాం. మధ్యలో డోలు కాదు, ఈ మధ్యలో. సరే ఇద్దే ఉగాది పచ్చడి వేయాలి. అలా మంచిగా ఉగాది పచ్చడి చేసుకుంటాను మనం. అన్ని చేస్తుందా? నాకు చేయొచ్చు. జోగు చెప్పకు. మామ చేస్తామమ్మా, నాకు తెలుసు. అంటే కొత్త కుండ తేవాలి, మామిడి ఆకు కాదు మామిడికాయ, వేపాకు దొరికిందా. 7 రుచులు 6 రుచులు కదా. 7 రుచులు అంటే చెప్పు. పసుపు, కారం, ఉప్పు, పసుపు ఎత్తావు కానీ పసుపు కుంకుమ ఊదిపత్తిలు ఫస్ట్ మామిడాకు అన్నప్పుడు అయిపోయింది. కరెక్ట్. మామిడికాయ అనబోయి మామిడి ఆకు అన్న. మామిడి పిండి నాకు నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తున్నా. నేను ఎన్ని పచ్చళ్ళు చేసి రాలే. ఉసిరికాయ పచ్చడి అయినా నువ్వే పెడతావు, మామిడికాయ పచ్చడి అయినా నువ్వే పెడతావు.
ఇంకా ప్రియ పచ్చలు చూసినావా ఏమే ఓనర్ అలా పని చేసింది లేదు వీళ్ళందరికీ తెలుసా లేదా అని టెస్ట్ చేసినా కానీ ఆగు నీకేం తెలుసు నాకు తెలుసు నన్ను అడుగురి నేను చెప్తా. పోయిన సంవత్సరం మా ఇంట్లో నేనే చేసిన మామ. ఇప్పుడు చెప్పు నువ్వు గతం పప్పు పచ్చడి ఇగో మామిడికాయ, ఇగో చింతపండు, ఇగో బెల్లం, చేదు అంటే వేప పువ్వు, ఇగో ఇవి 6. కారం కావాలి కొంచెం అంతా కారం, కొంచెం అంతా ఉప్పు. ఇగో కొత్త పటవ కావాలి. కుమ్మరోళ్ళ ఇంటికి పోయి కొత్త పటవ తెచ్చి మనం దీంతో కంకణం కట్టి మామిడాకుతో కంకణం కట్టాలి. ఇగో ఈ కుంకుమనేమో బొట్టు పెట్టాలి, పసుపు బొట్టు పెట్టాలి. వీళ్ళు గిట్ల కాసుకుంటాడా ప్రశాంత్? అసలు మనం ఏం చేద్దాం కదా అంటే పెనం పెట్టి వేయాలి వదిన. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, పూరి లెక్క అవుతుంది, ఏమన్నా తినకుండా అవుతుంది అట్లుంటే. నవ్వుతాడు ఒకసారి ఆ బచ్చ ఉంచు. ఆమ్లెట్ అనుకుంటా లేని అనుకుంటా సరే ఇగో అదంతా పక్క పెట్టు. రాయక బచ్చాలి ఇక చూడు, అవి రాయక బచ్చాలి, ఇవి రజని బచ్చాలు. ఇక ఇది ఓపెన్ చేయొచ్చు. ఇక ఇవాట సాంప్రదాయం అట. మీరు ఈ తీరుగానే మనం వెనకటి నుంచి వేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూసి నేను చెప్పింది ఎట్లా అంటే, నేను చెప్పింది ఒరిజినల్ బచ్చ. ఇగో ఎవరన్నారు గిది ఒరిజినల్ బచ్చ? ఎవరు ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ బచ్చ? కొంచెం మెదడు కదులుతుంది. ఇగో బచ్చ అంటే గిట్లు ఉంటదా? ఇది నేను చెప్పింది. ఇది బచ్చ, ఇది ఎగ్ పఫ్. ఇది ఎగ్ పఫ్ ఏమంటారు? నిజంగా ఇదే సాంప్రదాయం. కామెంట్లలో పెడతారు. ఇదేంటి సమోసాలా? ఇగో రాయక, ఇది కర్రీ పఫ్. అయ్యో అసలు సాంప్రదాయమైన బచ్చాలంటేనే ఇవి. వీళ్ళకి తెలియదు. మీరు చూసిన తర్వాత కామెంట్ పెట్టు. గిట్ల ఈ కప్పు ఉబ్బినట్టు ఉబ్బుతే గిట్లే చేస్తారా బచ్చప్పాలు? ఏది కాదు, ఇదే కరెక్ట్ బచ్చప్ప. కరెక్టే. మీరు చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. మన నానమ్మలు అమ్మమ్మలు ఎందుకంటే పూర్వీకులు ఎట్లా గిట్లనే చేసేటోళ్ళు. వాటి గురించి తెలియదు మీకు. ఏంటంటే వెనకట ఇట్లా వేసేది, కానీ మొత్తం ఏది అరకిల పిండి పెట్టి మధ్యలో అది పెట్టి ఇట్లా ఎగ్ పప్పు లెక్క పెట్టబోయేది. చిన్న ఇంత పిండి పెట్టుకొని అలా కొంచెం మందం అయింది అంటాను అంతే కదా. కానీ ఇదే మాత్రం చేసుడు మాత్రం ఇదే. లేదు మామ, నేను చేసినప్పటి నుంచి అంటుండు నువ్వు చేసేది అది కరెక్ట్ కదా, అరగది, అట్లా తినద్దు, అట్లా వేయద్దు అంటుండు. తాబేలు చేపది. ఇది తాబేలు సేవ్ రత్తాన్న పొత్తుండట్టే. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎంత అందమైన షేప్ ఉందో మా అన్న పొత్త. ఇక ఒప్పుతాను చూడండి. ఇక ఇది కూడా అది రత్తాన్నకి అంటే ఎవరి షేప్ ప్రకారం వల్ల బచ్చ. అది రత్తాన్న సాగత్ కి చూపిస్తా. ఇగో సాగత్ది మంచిగా ఇది స్వాగతి సేమ్. ఇగో ఈ మొత్తం లోపల కరద్దు అమ్మా దొంగ లోపల కట్టాడు. అసలు భక్షాలు ఎందుకు చేస్తారు తెలుసా? చూపిస్తావు. ఇగో ఇది కాదు, అసలు నీకు బచ్చాలు ఎందుకు చేస్తారు తెలుసా? తెలుసా అన్న? బచ్చాలు సగం మందికి తెలియదు. అసలు బచ్చాలంటే ఒక 5 రకాలు చేసుకోవాలి. మనం ఒకటే రకం చేస్తాం. 5 రకాలు ఏంటంటే, ఫస్ట్ ఒకటి నోటితో కొరికేది, ఏది అదే నోటితో కొరికేది అనుకో. ఇంకొకటి ఏంటంటే చారు ఏం చేస్తాం, జుర్రుతాం, అదొక రకం. ఇంకొకటి తేనె పాయసం ఏం చేస్తాం ఇట్లా నాకుతాం చూసినాం, అదొక రకం. అరే 5 రకాలు అట్లాంటివి చేసుకొని ఈ ఉగాది రోజు అట్లా తినాలి. కానీ మనం బెల్లంను పప్పేసి దంచుతాం చూడు, అప్పుడు ఏం చేయాలంటే కొన్నేమో నాకేటట్టు ఉడుకుడుకు బెల్లంనే ఉడుకుడుకు పప్పులో బెల్లం వేసి దంచితే కొంచెం జోరుగా అవుతుంది. అది సేమ్ బచ్చప్పలకి పెట్టుకుని ఒకటి అట్లా తినాలి. ఒకటేమో ఏంటిది ఇప్పుడు నువ్వు అన్నట్టు కొరికేది గట్టిది, ఇంకొకటి ఇదని కాదు బజ్జీలు ఏం చెప్తాం కొరుక్కొని తింటాం. అట్లా అటువంటి తీరులో 5 రకాలుగా చేసి తినాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పిండు, అది నిజమా అబద్ధమా మీరు కామెంట్. అవును
ఓ అమ్మకి బాబు రావే కుండకు ఎట్ల బొట్లు పెడుతుండవు ఎల్లమ్మ కుండకు పెట్టినాడు ఎట్లా పెట్టినావయ్యా ఇట్లా ఏ ఉగ్గ గట్ల పెడతారా ఒక దిక్కు 5 బొట్లు పెట్టుకుంటారు కానీ చుట్టూరుగా పెడతానే ఏందయ్యా ఏమన్నా తెలియదు ఆయన చేయమంటారు కడిగిన పట్టుగా బొట్టు లేదు బోనం లేదు అది ఎల్లమ్మ కుండ కాదు బాపు ఇది ఇదే నీకు చెప్పే వాళ్ళు చేసుకున్నా 2 సార్లు చేస్తారా అడయ్యా పని చేస్తే ఓయో కడిగినా మీకు దండం నాకు దండం ఇక మీరు పచ్చడి ఎట్లా చేసుకున్నా తెలియదు ఇగో నీకు కూడా నీకు ఇచ్చిన బుజ్జిగా రావే మనం పచ్చడి చేద్దాంరా ఒక్క దిక్కే పెట్టాలి 5 బొట్లు నేను పెట్టలే పెట్టు నువ్వు పెట్టేదాన్ని నన్ను పెట్టుకున్నావు మరి ఏమైంది రెడీ అయిందా సీన్ స్టార్ట్ కావాలి ఏంటి రెడీ ఇక పెట్టు అంటే పసుపు అంతా రుద్దినా బొట్లు ఆడోటి పెడితే నువ్వు ఎల్లమ్మ పట్టు పూజించినట్టు పూజిస్తాను బొట్లు అట్లా కాదు 3 బొట్లు పెట్టాలంటే మళ్ళీ అడిగిన ఏమైంది రాజక్క మరి ఆ మధ్యలో పసుపు కూడా అంటే రాదు నీకెందుకన్నా వాళ్ళు చేసేటోళ్ళు కదా ఎప్పటికో ప్రతి సంవత్సరం చేసేటోళ్ళు లెక్క పూజించిన వాటికి పూజించి కాదు జల్లి పని వాళ్ళ షూట్ ఉన్నది జల్లి ఓడి వాళ్ళ పనికి నేను చెప్తే ఇక అంత బిస్కెట్ నా బాధ నా కథ ఆడోళ్ళకు ఉన్నట్టు కాదన్నా 5 అయితే అంటే విద్య పోతుంది కానీ తొందర కానీ వెళ్ళి కానీ వంశీ ఏడి కెమెరా వంశీ చల్లగా ఉండ ఓ వంశీ బాబు ఇప్పుడు పోయినసారి శుభకృత్నామ సంవత్సరం ఇది విశ్వావసు ఇద్దరు కాదయ్యా సంవత్సరం పేరు తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు ఉగాది నామ సంవత్సరం అంతే నువ్వు చదువుకున్నావా ఏడుకెళ్ళి వచ్చిండయ్యా యాదమారుడు ఇద్దరెవరు నువ్వు మీ అన్ననా ఈయన విశ్వ నువ్వు వాసా అట్లా అనొద్దు తప్పు సంవత్సరం పేరు అది పంచాంగంలా అయ్యగారులు ఈ పేరు పెట్టారు వేదమూర్తులు అందరూ అప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెట్టిన పేర్లు ఎప్పుడో పెట్టిన పేర్లు ఇది విశ్వావసు నామ సంవత్సరం ఇవాళ స్టార్ట్ అవుతుంది వేప పువ్వు పోసినావా కారం విసుకు బాబు సరే కానీ ఇది ఆకలి అవుతుంది డైరెక్ట్ గా చాగుతారు మన జిమ్ కూడా ఇప్పుడు బాగా ఏది బిడ్డ బాగా అల్లుడు కోపంతో అంటే ఇది అందుకొని చంపన ఇసిరి చంపుతా అని నేనంట ఎందుకుంటాను ఎందుకంటే చెప్తా ఏది పిచ్చి గిట్టలు వేసిందని నువ్వు నువ్వులే నేను చెప్పలే ఈ పండుగ కూడా నీకు రోలింగ్ ఇట్లా పట్టుకోవాలి రోలింగ్ యాక్షన్ నువ్వు నవ్వుతావు మంచి మళ్ళీ ఆనీళ్ళు ఇచ్చారు ఆయనకు వెళ్ళలేసిన పనికి నేను కొంచెమే ఇంతుంది మరి అది నీళ్ళే పాటు ఉన్నాయి నువ్వు దాన్ని పసిపేసాను మేనేజ్ చేయకుండా పసిపేసి ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోకుంటే మూకుడా పట్టుకుని నువ్వు మంచికి అవేనా మంచి లేపో ఏం కారం చేస్తా పచ్చడా గొంతు మండుతుంది ఇది ఉగాది కాబట్టి కాదు ఆమెకు తెలియదు అయితే కారపొడి తెచ్చింది కారపొడును కాదు రాయకలు ఇచ్చింది కారపొడి ఉప్పు తెచ్చి ఏం చేసింది ఆ ఉప్పు కారపొడి కారం వేసింది 1 లీటర్ నీళ్ళు వేసింది సుర్రంటాను కారం గొడ్డు కారం ఉంది నోట్లో కుక్క అయిపోయింది అది అక్కడికే ఎందుకు నవ్వుతా బ్రో చే మళ్ళీ నవ్వుతాడు మళ్ళా నీళ్ళు బ్రో మళ్ళొకసారి
చిన్నడు అప్పుడు ఇక ఇక్కలోడు రంజిత్ పర్ఫార్మెన్స్ చూడు లాగు తీస్తానని ఉరికి అయ్యారు వేసుకో పోయి తీసుకొచ్చాను ఎక్కడుంటే అవి అయోధ్య అరే పూసలు అమ్ముకునేటోళ్ళ కన్నా పూసలు అమ్ముకునే మన అక్కడ మన మహాకుంభమేళ కొంచెం తెచ్చిరట వేసుకో. ఇన్స్టాగ్రామ్ లో మన ఫేమస్ నేను కూడా ఫేమస్ అయినా ఆమె దగ్గర తీసుకున్నా సెల్ఫీ దిగిన తమ్ముడు నావే నాతో దిగింది సెల్ఫీ దిగుడు కాదు ఆమె చేతి ఇచ్చిన ఇవి మరి జన్మ ధన్యమే తీసుకోమమ్మా. ఏందన్న ఈ క్యారెక్టర్ ఏంటిది నీ ఇలా అయ్యగారు ఏం చెప్తావు అయ్యగారు? అయ్యగారు ఏం చెప్తారు? అయ్యో మొత్తం సర్వస్వం ఉండేది పంచాంగం చేతిలో. ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వు? ఏంటిదన్న ఈ గెటప్ అయింది, ఈ అవతారం ఏంది? అగౌరించినావు కనుపో, అది ఏం చేస్తున్నావు పట్టుకపో. అగోరించడా ఈ మాటలేంది? ఏంది నీ వ్యవసారం, నీ వ్యవహారం ఏంది, నీ వేషం ఏంది? కొంచెం దాగరాదు పచ్చడి, 6 చెట్లకి పెరిగి నువ్వు తలకే లేదా? కొంచెం పచ్చడి తాగు. కాదు ఇంతగా పెళ్ళి అత్తారింటికి వస్తారా చేదు పండగ ఎవరన్నా? చేదో తీపో మా అన్న మొత్తం దొబ్బిపోతాడని నేను వచ్చిన. కాదు నాయన మొన్ననే చేస్తే నీ లగ్గం నువ్వు మళ్ళీ ఎట్లా వచ్చినావు చెప్పు మీ అత్తారింటికి ఇప్పుడు నువ్వు? అంటే మా అన్న దొబ్బుకొని పోనీ మొత్తం. అరే నీకు ఇంకా ముందు కాలవట్లే ఉండే. ఏమయ్య గారు నువ్వు నాకు అర్థమైతలేదు. నీ లగ్గం చేసింది ఎవరు? నువ్వే. సాక్షాత్తు నేను నన్నే తీసుకొచ్చి మీ మావాడు కూర్చోబెట్టుకుని లగ్గం చేయించుకున్నాను. మంచి కొంపనే ఇచ్చినావు. నాలుగుగా ఇట్లా అంటున్నావు, శాపించింది అనుకో. చెప్పించింది చాలు కానీ కొంచెం తాగు. నువ్వు మీ మామ పోసి నేను చూసినా, మీ మామకు నువ్వు పోసి నేను చూసినా. నన్ను గదే పని చేద్దాం చూస్తాను. ఇంకా భక్ష్యాలు అంటే పట్టుకురా పోరా అయ్య గారు. భక్ష్యాలలో బెల్లం తక్కువైంది, ఇలా కారం ఎక్కువైంది. తక్కువ చేసి ఎక్కువ వేసుకున్నావు, కారం ఎక్కువ చేసి నాకు పట్టుకొస్తాను. సీన్ లేట్ అవుతుంది తాగు. ఓకే ఇప్పుడు ఇది తీసుకున్నా. ఏది పంచాంగానికి అందరు ఉండాలి, ఇది కూడా అందరు ఉండాలి.